ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరం కలిసి దేవుని స్తుతించుటకు, ఆయన వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఈ దినమంతా కూడా మనల్ని కాపాడి క్షేమంగా మన ఇళ్ళకు మనం చేరుకున్నాం కదా. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, మరి ప్రతి ఒక్కరు కూడా తమ పని స్థలముల నుంచి ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నప్పటికీ కూడా క్షేమంగా ఇంటికి చేరి మరి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు సమయం గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవాది దేవునికి వందనములు. మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ధ్యానమునకు ఏర్పాటు చేసినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అవును, ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే సైన్యములకు అధిపతి. మరి పరలోకంలో ఎంత సైన్యం ఉన్నది దేవాది దేవునికి. ఎంతమంది సైనికులు ఆయనకున్నారు. వారంతా కూడా దేవదూతలంతా కూడా వచ్చి ఒక్క నిమిషంలో ఏదైనా చేయగలరు. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, వారు సమస్తము చేయగలరు. మనం 103వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ సైనికులు, ఆ దేవుని యొక్క సైన్యములు దేవదూతల సైన్యములు ఏం చేస్తారంటే వారు ఆయన చిత్తము నెరవేరుస్తారు. ఆయన యొక్క సింహాసనము ఆకాశమందున్నది. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేరుస్తారు. ఆయన పక్షంగా అంటే మన పక్షంగా ఆయన యుద్ధం చేసేటప్పుడు వారు ఏం చేస్తారు, ఎంత గొప్ప కార్యాలు చేస్తారంటే మనము అనేకమైన యుద్ధములు తండ్రి అయిన దేవుడు రాజుల పక్షంగా అనేక మంది భక్తుల పక్షంగా చేసిన యుద్ధములను గురించి మనం చదివి ఉన్నాం కదా. యెహోషాపాతు గురించి కానీ, హిజ్కియా గురించి కానీ, ఇంకా అనేకుల గురించి, మరి దావీదు గొల్యాతుతో చేసినటువంటి ఆ యుద్ధమైన ఏదైనా కూడా ఆయన పక్షంగా, వారి పక్షంగా దేవుడు ఉన్నాడు కనుకనే దేవుని యొక్క దూతలే వచ్చి వారి పక్షంగా యుద్ధం చేస్తారు. మోషే అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు మోషే పక్షంగా దేవుడే పనిచేశాడు. అందుకే ఆయన యొక్క బాహువు అద్భుతమైనటువంటిది, బలమైనటువంటి బాహువు, శక్తివంతమైన బాహువు. అందుకే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆ నమ్మకము, విశ్వాసం మనకున్నప్పుడు మనం ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతాము. వారు ఆకాశంలో పనిచేస్తున్నారు. వారు మన కొరకు పనిచేస్తారు. ఆయన ఆజ్ఞాపిస్తే వారు వచ్చి దినమంతా కూడా మన పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకునేటువంటి వారు. మనము ఈ దినమంతా క్షేమంగా ఉండి, క్షేమంగా పని చేసుకుని, క్షేమంగా ఎక్కడెక్కడికి తిరిగి ఉంటామో కదా. ప్రతి స్థలంలో కూడా దేవుడు మనకు తోడయండి, ఆయన దూతలు మనకు తోడయండి మనల్ని సంరక్షించి నడిపించారు కనుకనే మనం క్షేమంగా ఇంటికి చేరాము. అలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం భయపడవలసిన పని లేదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, నిరంతరము మనకు తోడై ఉంటాడు. ఆయన ఎప్పటికీ మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుతోంది. ఈరోజు మనం చాలా భయంకరంగా దేవునికి విరోధంగా ఏమైనా నడుచుకున్నామా, అయినా సరే క్షమించమని అడిగితే ఆయన మనల్ని క్షమించేటువంటి దేవుడు. మరి తిరిగి ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుతుంది కనుకనే ఆయన మనల్ని ఇంతగా కాపాడుతూ ఉన్నాడు, ఇంతగా సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు. యాకోబు అంటే మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి దేవుడు అనగా దేవుడుగా మరి పిలువబడినటువంటి దేవుడు పాత నిబంధన కాలంలో. అయితే ఆయన ఎంత అంటే తన పేరు కాదు కానీ భక్తుల పేర్లతో తన పేర్లేని జత చేసుకున్నాడు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి విషయం. అబ్రహాము ఒక సామాన్య మానవుడే, ఇస్సాకు ఒక సామాన్యమైన మానవుడే, యాకోబు ఒక సామాన్యమైన మానవుడే. అయినా కూడా వారి దేవుని నేను అని చెప్పుకుంటున్నాడు కదా. ఎంత అద్భుతం! అంత గొప్ప దేవుడు మరి మనకు కూడా దేవుడుగా ఉంటున్నాడు.
మనకు కూడా ఆయన ఆశ్రయమై ఉంటున్నాడు. ఆయనకు మనం ఎప్పుడైనా మనకు కష్టం వచ్చి సమస్యలు వచ్చినప్పుడు మనం వెంటనే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. మనకు ప్రతి కష్టం నుంచి కూడా మనల్ని కాపాడేటువంటి దేవుడు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ఆశ్రయమై ఉంటాడంటే, యాకోబుతో ఆయన నిబంధన చేశాడు, దావీదుతో ఆయన నిబంధన చేశాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన, మరి దావీదుతో చేసిన నిబంధన, ఇవన్నిటిని బట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు సమస్తం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన మనకు ఆశ్రయమై ఉండి మనకు ఆదరణనిచ్చే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు. మరి మనల్ని ఏ కష్టంలో నుంచైనా కూడా మనల్ని కాపాడి సంరక్షించేటువంటి దేవుడు. ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం పొందుకుంటే మనము ఎలాంటి కష్టంలో నుంచైనా కూడా బయటపడతాము. ఈ గొప్ప వాగ్దానము దేవుడు మనకిస్తుండగా ఈ వాగ్దానమును పట్టుకొని మనము ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఆయన పైన ఆధారపడదాం. ఆయన వాక్యమును ధ్యానించుకుంటూ మనం పడకలపై పరుండినప్పుడు ఆయన వాక్యమును ధ్యానించాలి అని మరి కీర్తనకారుడు చెప్తున్నటువంటి రీతిలో మనము ఆ విధంగా ధ్యానం చేస్తూ మరి ఈ దినం ప్రార్థనలోనికి వెళ్దాము. మన సమస్యలన్నీ కూడా ఆయన చేతిలోకి పెడదాము. ఆయన మనకు నిత్యము తోడై ఉండేటువంటి దేవుడు. మనము పడకల మీద నుండగా మన హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి అని మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. మనము అలా ధ్యానం చేసుకొని ఆయన పైన కంప్లీట్గా ఆయన ఆధారపడాలి. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు, అసలు ఎలాంటి కష్టంలో ఉన్నారో తెలియదు, ఏ సమస్యల్లో ఉన్నారో తల్లిదండ్రులు తెలియదు. కానీ తల్లి ఉన్నా తండ్రి ఉన్నా చాలు, వాళ్ళని అట్టి పెట్టుకొని అలా ఉంటారు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు. అలాగా మనం కూడా ఉండగలిగే అంత విశ్వాసాన్ని మనం పొందుకోగలిగితే తప్పకుండా మనము దేవుని పైన ఆధారపడి దేవునితో మరి సంబంధం కలిగి నిత్యము ఆయన యొక్క ఆధీనంలో ఉంటూ ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించగలం. మరి ఈ రాత్రి ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు ప్రభా. అవును తండ్రి, నీవు సైన్యములకు అధిపతియగు యెహోవా. తండ్రి, మీరు మాకు తోడై ఉన్నారు. తండ్రి, మీరు మాకు ఆశ్రయమై ఉన్నారు. మా ప్రభా, నీవు చేసిన అద్భుత కార్యములను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము, ఎంతగానో కొనియాడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మమ్మల్ని, మా పితరులను మీరు ఏ విధంగా కాపాడి సంరక్షించి నడిపించారో, ఏ విధంగా వారి జీవితాలలో అనేకమైన గొప్ప కార్యాలు చేశారో, అదేవిధంగా ఇప్పుడు కూడా మా జీవితాల్లో చేస్తారని మేము విశ్వాసంతో నమ్ముతున్నాము, నిన్ను కొనియాడుతున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము. తండ్రి, నీ యొక్క కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఈ రాత్రి వేళ ప్రభా, మేమంతా కూడా ఎంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినమంతా మా పనులలో మీరు మాకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి నీకు వందనములు. మాకిచ్చినటువంటి ప్రతి విధమైన సమయానుకూలమైనటువంటి సమయస్ఫూర్తిని బట్టి నీకు వందనములు. అవును ప్రభా, ఎన్నోసార్లు మేము మాట్లాడేటప్పుడు ఎంతో జ్ఞానంతో మాట్లాడవలసి ఉంటుంది. మేము మాట్లాడేది ఎవరితోనో ఆ వ్యక్తిని బట్టి మేము ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే మీరే మాకు జ్ఞానం ఇచ్చారు, మీరే మమ్మల్ని నడిపించారు, మీరే మాకు శక్తినిచ్చారు. అందు నిమిత్తమే ప్రభా, మేము ఇంత క్షేమంగా ఈ దినము ఉండగలుగుతున్నాం. దేవా, నీకు వందనములు. ఈ దినం మేము చేసిన అపరాధములన్నింటినీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. దయచేసి క్షమించండి. మా తలంపులు, క్రియలు, ప్రతి మాటలు, ప్రతి విషయంలో తండ్రి మేము చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభు, ఈ రాత్రి నిద్రించేటప్పుడు మా హృదయాలలో ఎలాంటి కలత లేకుండా, ఎలాంటి కష్టము, ఎలాంటి మనస్పర్ధలు, ఎలాంటి మనస్తాపం లేకుండా, ప్రభా, కక్షలు, ప్రతీకారాలు లాంటివి ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి ఆలోచనలు, ప్రశాంతమైనటువంటి నిద్ర మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, మేము నిద్రించక ముందు మాకు ఇలాంటి కష్టాలు ఉన్నట్లయితే వాటి వల్ల మేము నిద్రించిన ప్రశాంతంగా నిద్రించలేము. ఓ ప్రభా నాయన, దుష్ట స్వప్నాలకు మరి అపవాదికి మేము చోటిచ్చినట్లు అవుతుంది కనుక మా తండ్రి దేవా, మమ్మల్ని మీ సన్నిధిలో మీ చేతుల్లో పెట్టుకోనండి, మమ్మల్ని కాపాడండి. దేవా, ఈ దినం ఎంతమంది అయితే నాయన ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అయితే ఆకస్మికంగా ప్రమాదములకు గురయ్యారో, వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి, క్షేమంగా కాపాడండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. త్వరగా కోలుకొని
వారి ఇళ్ళకు చేరున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. చక్కటి ట్రీట్మెంట్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి సహాయకులుగా ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ఈ దినం మరి ఎంతోమంది జయం పొందుకొని ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. వివాహాలు కుదిరి సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి సంతానం కలిగినదని కన్సీవ్ అయినటువంటి వార్తను విని ఎంతోమంది నాయన తల్లిదండ్రులు సంతోషిస్తుండగా ప్రభా, వారిని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఇంకా ఎవరైతే నైనా ఇంకా ఉద్యోగంలో రాలేదని, వివాహంలో కుదరలేదని, సంతానం కలగలేదని, మరి నిరుత్సాహంతో కృంగుదలతో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా. వారికి నిరీక్షణ అనుగ్రహించండి. తగిన కాలంలో మీరు సమస్తం చేస్తారు. ఆ విశ్వాసం కలిగి తండ్రి వారు కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థనా జీవితం దయచేయండి మా తండ్రి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఓ ప్రభా తండ్రి. ఎవరు కూడా విడిపోకుండా ప్రతి ఒక్కరిని మీ ప్రేమ అనే ఐక్యబంధంతో కట్టమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానము, ప్రశాంతత అనుగ్రహించండి మా ప్రభా. నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి మా తండ్రి దేవా. నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మా తండ్రి. మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఏ కుటుంబంలో అయితే అనారోగ్యంతో ఉన్న వారు ఉన్నారో వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము. వాళ్ళని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ అనుగ్రహించండి. వాళ్లకు తగిన మంచి ఆరోగ్యం అనుగ్రహించిన వారు మరి త్వరగా కోలుకోవడానికి ప్రభానైనా స్వస్థత అనుగ్రహించే దేవుడు మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. కంప్లీట్గా స్వస్థపరిచి వారు క్షేమంగా మరి హాస్పిటలైజ్ ఉన్నట్లయితే వారి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. ఇళ్లలో ఉన్నట్లయితే నేను వాళ్ళను మీరు కాపాడము మా తండ్రి. మరి అనేక మంది పడకలలో ఉంటూ లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబాలలో ప్రభా మరి వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వారి కుటుంబాలలో ఎన్నో ఖర్చులు ఉంటాయి ప్రభా. ఆర్థికమైన భారంతో వారు బాధపడుతుండగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగిపోతున్నటువంటి వాళ్ళను లేవనెత్తి వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి ఎవరెవరైతేనైనా మరి అనేకమైన శ్రమలు పొందుకుంటున్నారు, అన్యాయానికి గురై, అక్రమాలకు గురై బాధపడుతూనైనా వేదన పడుతూ కృంగుదలకు గురైనటువంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి వారికి ధైర్యం అనుగ్రహించండి ప్రభా. నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మీరు మాకు సహాయకుడై ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా మీరే కదా మా తండ్రి దేవా. మీరు మాకు ఆశ్రయమై ఉన్నారు తండ్రి. మీరు మాకు కేడమై ఉన్నారు దేవా. మీరు మాకు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు నాయన. ఈ లోకంలో మేము నరులను ఆశ్రయించడం లేదు మా తండ్రి, నిన్నే ఆశ్రయించున్నాము మా తండ్రి. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అనాథలు, దిక్కులేని వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి రక్షించండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి, ఓదార్పును అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది అయితే కుటుంబాలలో ఆత్మీయులను కోల్పోయి ప్రభా మరి వేదనతో, దుఃఖంతో, బాధతో ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు ఆదరించండి. వాళ్ళకి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. నీ యొక్క నడుపుదల దయచేయండి మా దేవా ప్రభా. నీవేనైనా తండ్రి లేని వారికి దిక్కుగా ఉన్నావు, తల్లి లేని వారికి దిక్కుగా ఉన్నావు మా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు, తల్లి వలె, కన్న తల్లి వలె, తండ్రి వలె మీరు ఆదరించే దేవుడు అంటున్నారు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. సేవకులను ఆశ్రయించండి. వారందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ఈ లోకంలోనైనా మరి ఈదుతున్నారు తండ్రి మా ప్రభా. ఆ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కాపుదలకు అప్పగిస్తున్నాము. సహాయం చేయండి మా తండ్రి దేవా. న్యాయమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మరి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించడానికి, నీ సిలువ విలువను తెలుసుకోవడానికి, నీ యొక్క రక్తము విలువ తెలుసుకోవడానికి సహాయం చేయండి. అమూల్యమైన రక్తంలో తండ్రి వారు కడగబడినారు, కానీ వారు గ్రహించడం లేదు. కనికరించండి. వారు ఎప్పుడైతే నీ సన్నిధికి వస్తారో నాయన, నీవు వారిని కాపాడుతావు, రక్షిస్తావు దేవా. వారు నీ సన్నిధికి రాగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయండి తండ్రి దేవా. ఎంతమంది అయితే నాయన ప్రార్థనలు చేస్తున్నారు నాయన, వారి పిల్లల కొరకు, వారి బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరైతేనైనా ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపైన రక్తం ప్రోక్షించండి తండ్రి.
మా తండ్రి దేవా మరి వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాము. ప్రభా నాయన మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలకు అప్పగిస్తున్నాం తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి చక్కగా వారు సిద్ధపడడానికి సహాయం చేయండి. జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా ఉత్తీర్ణత కొరకు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మరి ఎలాంటి రాత్రి వేళ కలుగు భయాలకు మాకు భయం లేదు. మరి ఎలాంటి తెగులు కూడా మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం చేసినందుకు నీకు వందనములు తండ్రి. నీ దేవదూతలను కాపుదలుగా ఉంచుతున్నందుకే వందనములు మా తండ్రి దేవ. మరి రాత్రి మేము పడకలపై పరుండినప్పుడు నాయన నిన్ను ధ్యానించుకొని ఊరుకుండడానికి సహాయం చేయండి. మా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి, ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా, విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి తండ్రి ప్రశాంతమైన రెస్ట్ కలిగి ప్రభా ఉదయకాలంన మేము లేచినప్పుడు తండ్రి రేపటి దినాన మేము చేయవలసిన కార్యక్రమాలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటుండగా అవన్నీ కూడా మీరు తప్పకుండా సఫలీకృతం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.